సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. ఫాదర్ లాయర్, సో మీరు యాక్ట్రెస్, సో ఈ ఫీల్డ్ కి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఎలా వచ్చారు? మై డాడ్ మీ ఫాదర్. నాకు చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ స్టేజ్ షోస్ నుంచి కానీ అన్నిట్లో నాకు డాన్స్ అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. నేను అంటే ఇంట్లో ఎట్లా అంటే టామ్ బాయ్ టైప్స్, ఓకే. అసలు ఏ పని చేసేదాన్ని కాదు. ఎవరైనా చెప్తే "పో" అని. అంటే ఓన్లీ లేదంటే మీ సిబ్లింగ్స్ ఉన్నారు, ఒక అక్క ఒక తమ్ముడు. ఓకే, వాళ్ళు ఇండస్ట్రీ ఆర్ అవుట్ ఆఫ్? లేదు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. నేను ఒక్కదాన్నే నా ఎంటైర్ ఫ్యామిలీలో, ఇట్స్ లైక్ బిగ్ జాయింట్ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ నేను ఒక్కదాన్నే ఇండస్ట్రీకి వచ్చాను అనమాట. సో చిన్నప్పుడు నడుస్తూ డాన్స్ చేసేదాన్ని. అది చూసి తిన టాలెంట్ని అప్రిషియేట్ చేయాలని చెప్పి ఏదైనా మిస్ ఇండియా కాంపిటీషన్స్ లేకపోతే అట్లాంటివి ఏమైనా ఉంటే నన్ను పార్టిసిపేట్ చేయమని చెప్పి పంపించేసేవారు. ఓకే. సో ఆ రకంగా నాకు ఆ స్టేజ్ ఫియర్ కొంచెం తగ్గిందనమాట. సో మీ ఇన్స్పిరేషన్ అంటే డాడీ అని చెప్పారు, బట్ మూవీ ఇండస్ట్రీలో ఇట్లా చిరంజీవి గారు. ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు. అంటే నేను చిన్నప్పుడు ఎంత డమ్ ఉండేదాన్ని అంటే, మా ఇంటి ముందర ఒక థియేటర్ ఉండేదన్నమాట. మేము ఉండే ఇంటి ముందర ఒక థియేటర్ ఉండేది, కానీ మధ్యలో మెయిన్ రోడ్ ఉండేది. సో మా మమ్మీ ఏంటంటే చాలా స్ట్రిక్ట్, ఆ మెయిన్ రోడ్ అసలు క్రాస్ చేసి వెళ్ళకూడదు. ఒకరోజు వెళ్తే నా తల పగలగొట్టేశారు. అది మొత్తం స్కూల్ నుంచి రాగానే మొత్తం వైట్ షర్ట్ అంతా, యూనిఫామ్ అంతా మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట. సో రోడ్ దాటి వెళ్ళకూడదని. కానీ నాకేంటంటే థియేటర్ అంటే ఏంటి, లైక్ ఒక సినిమా స్క్రీన్ అంటే ఏంటి, ఆర్టిస్టులు వచ్చి నిజంగా స్క్రీన్ వెనకాతలు డాన్స్ చేస్తుంటారా, ఇట్లాంటి సో ఇన్నోసెన్స్, లైక్ ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్ గర్ల్ ఐ కేమ్ అన్నమాట. అంటే వెన్ ఐ వాజ్ 3 years old ఐ యూస్ టు థింక్ లైక్ ఓ ఇదా, ఇట్లా ఉండదా, ఆర్టిస్టులు వచ్చి మేబీ తెర వెనకాతల డాన్స్ చేస్తుంటారేమో, దట్ ఈస్ వాట్ ద సినిమా ఈజ్ అనుకునేదాన్ని. అంత ఇన్నోసెంట్ ఉండే జ్యోతి గారు ఇప్పుడు అసలుకి మామూలుగా ఎవరు మాట్లాడలేకపోతున్నారు మేబీ. అంతేనా? సీరియస్లీ అద్దు ఎందుకులే మళ్ళీ కదిలించడం ఎందుకులే అన్న దీనిలో ఒక స్టేజ్ లో ఉన్నారు. ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆవిడ. అవునా? బయట అట్లానే ఉంది టాక్ అయితే. దట్స్ గుడ్. యా, సూపర్. ఇంకా జర్నీకి వస్తే, మూవీ జర్నీకి వస్తే, మనం జనరల్గా అంటే మూవీ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్కైనా సరే ఒక అమ్మాయి బయటకు వచ్చి వర్క్ చేయాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. మెయిన్లీ మూవీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది మీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏ రేంజ్ వాళ్ళు ఫేస్ చేస్తూనే వచ్చారు. సో ఇలాంటి మీరు ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా కాస్టింగ్ కౌచ్? జరిగినాయి, బట్ ఐ అవాయిడెడ్. ఓకే. ఐ మ్యాక్సిమం అవాయిడెడ్ అనమాట. చాలా డిసప్పాయింట్ కూడా అయినా ఇనీషియల్ స్టేజ్లోని. ప్రతి ఓడు ఎంత చెత్తనాగుడుగైనా కూడా ఏంది ఇట్లా చేయాలంటే, అక్కడికి వెళ్ళాలంటే ఏ బొంగు నువ్వు నాకు చెప్పేది. నేను చెప్పా కదా చిన్నప్పటి నుంచి నేను టాంబాయ్ అని, మొహం మీద చెప్తా, మొహం మీద మాట్లాడతా. నువ్వు నాకు చెప్పేదేంటి, పోరా అన్న టైప్లో ఉండేదాన్ని అన్నమాట. అసలు ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా కూడా చాలా అగ్రెసివ్ అయిపోయి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా, అంటే అప్పటికి నాకేం తెలియదు హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ అండ్ అది అంటే అన్లెస్ పీపుల్ టాక్ లైక్ హెల్ప్, 100 రకాలుగా మాట్లాడుకుంటారు, బట్ హౌ యూ రియాక్ట్ టు థింగ్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో అక్కడ ఐ డ్రూ ఎ లైన్. ఓకే, దిస్ ఈజ్ హౌ ఐ రియాక్ట్. ఓకే, నా రియాక్షన్ బట్టే ఉంటుంది ఏదైనా. ఇఫ్ ఐ డోంట్ రియాక్ట్ దెన్ దట్స్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎప్పుడు ఎవ్రీ టైం మీరు అదే చెప్పేది, మనం రియాక్ట్ అవ్వకపోతే. సో అంత అగ్రెసివ్గా నేను ఒకనొక టైంలో చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యేదాన్ని. అరే నీ అమ్మని ఇది నువ్వు తీసుకురా ఇట్లా. పర్లేదు, మీరు బూతులు కూడా గట్టిగానే తిడతారు జ్యోతి గారు. నాకు తెలిసిన 4-5 బూతులు ఉంటాయి, అవి మాత్రం రెగ్యులర్గా. ఇదైతే బీప్ వేసుకోండి వేస్తారు, మా వాళ్ళు ఆల్రెడీ వేస్తారు. అంటే ఇంకా ఆ సిచ్యువేషన్ లో కోపం వచ్చినప్పుడు ఇంకా మీరు అలా, అంటే యూ లైఫ్ టీచర్స్ ఎవ్రీథింగ్. నాకు ఒక ప్రాపర్ పేరెంటింగ్ కూడా లేదు, బికాజ్ మై డాడ్ డ్రాప్ మీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఇంకా ఆయన లైఫ్ ఆయన చూసుకున్నారు. నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండి స్ట్రగుల్ అవుతున్నా. అండ్ ఆ స్ట్రగ్లింగ్ స్టేజ్ లో కూడా ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్, లైక్ వాట్ పీపుల్ ఆర్, హౌ పీపుల్ ఆర్, లైక్ ద కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ దే డూ. అది ఎంతవరకు ఒకనొక టైంలో ఐ ఫెల్ట్ సో లోన్లీ అండ్ ఎంత ఫైట్ చేస్తాం, చేసి అదొక ఫ్రస్ట్రేషన్ వచ్చి లేదు, ఐ వాంట్ గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్ అన్న టైప్లో ఉన్నాను. అప్పటికి నాకు కెరియర్ ఇంపార్టెన్స్ అని ఏంటనేది కూడా నాకు తెలియలేదు. తెలిసింటే లవ్ మ్యారేజ్, లవ్ అని కూడా చెప్పలేను. ఇట్స్ నాట్ లవ్ అంటే అంత ఈజీగా వదులుకోలేము కూడా, కానీ ఇట్స్ నాట్ లవ్ ఆల్సో. ఇట్స్ లైక్ నా నీడ్ ఏంటంటే ఐ గోట్ ఫ్రస్ట్రేటెడ్ సీయింగ్ ఆల్ దిస్ పీపుల్ అరౌండ్, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ యూ కైండ్ ఆఫ్. తర్వాత ఐ బిన్ లోన్లీ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. అబ్బా ఏంది ఇది, ఏది చేసినా కూడా దాంట్లో ఇన్ని రకాలుగా కాంప్లికేషన్స్ ఎందుకు
అని చెప్పి ఐ థాట్ ఆఫ్ లైక్ లెట్ మీ గెట్ మ్యారీడ్ అండ్ యూనో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నేను ఫస్ట్ అని చెప్పేసి అనుకున్నా, అలా ఫిక్స్ అయినా మైండ్లో. అట్ ద సేమ్ టైం నాకు ఒక ఇదేంటి మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా దుబాయ్ బహ్రెయిన్లో, సో వాళ్ళు ఇన్వైట్ చేశారు ఆఫ్టర్ హంగామా మూవీ అనమాట. హంగామా అప్పుడే నేను హీరోయిన్గా చేస్తున్నాను అండ్ నాకు హీరోయిన్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఓకే. నా పొటెన్షియాలిటీ నేను గుర్తించలేకపోయినా ఫస్ట్ థింగ్. అది ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉండాలి, ఒక మారల్ సపోర్ట్, ఒక ఎంకరేజింగ్గా డెఫినెట్గా ఒక అమ్మాయికి అయితే ఉండాలి ఇన్ దిస్ ఇండస్ట్రీ పర్టికులర్లీ. ఈ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోటేషన్ ఉంటుంది, మేబీ ఇంకా ఎక్కువ ఉండాలి సపోర్ట్, బట్ బయట ఇండస్ట్రీలో కూడా ఉండాలి. ఏ అమ్మాయికైనా కూడా ఒక మారల్ సపోర్ట్ అంటూ ఉండాలి, పక్క నుంచి ఒక బూస్టప్ అంటూ ఉండాలి, అండ్ పేరెంట్స్ సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఉండాలి. సో మీ సిస్టర్స్ వీళ్ళందరూ మీతో అంత క్లోజ్ ఉండదా? అంటే ఇప్పుడు చాలా మంది మీ సిస్టర్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు అని చెప్పి సిబ్లింగ్స్, ఒక సిస్టర్ అక్క, ఒక తమ్ముడు. మీ అంటే తమ్ముడు అండ్ సో మీ అక్క ఉన్నారు కదా, సో వాళ్ళు ఇక్కడ ఉండరు? ఐ మీన్ ప్లేసెస్ లో మీకు సపోర్ట్ గానీ ఏదంటే ఐ మీన్ నియర్ బై ఉండగానే అట్లా ఏం లేదా? అంటే వాళ్ళు ఎక్కడైనా దూరం ఉంటారా? మా అక్క ఇస్ లైక్ 1 year elder టు మీ. ఓకే. తను అక్కడే ఉండేది, వైజాగ్లోనే ఉండేది, తను ఇక్కడ ఉండేది కాదనమాట. సో యూస్ టు వర్క్. సో తమ్ముడు అంటే ఇంకా చిన్నోడు, నాకన్నా 6 years యంగర్ అనమాట. సో బట్ స్టిల్ యా ఇన్ దట్ వే నాకు ఒక ఈవెంట్ వస్తే హంగామా మూవీ రిలీజ్ తర్వాత ఆ ఈవెంట్కి నేను, ఆలీ గారు, మన మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ గారు మేమంతా వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తెలుగు ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ అబ్బాయి కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట ఈ తెలుగు కళా సమితి అసోసియేషన్స్ టైప్లో. సో దాంట్లో ఒక అబ్బాయి వచ్చి నన్ను ప్రపోజ్ చేసింది. ఓకే. లవ్ చేస్తా నేను ప్రపోజ్ చేయలేదు, డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటా నేను ప్రపోజ్ చేసి. సూపర్. ఇంకేముంది, పెళ్ళి అనగానే ఆల్రెడీ అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను కాబట్టి నా ఫ్రస్ట్రేషన్ ఎవరో ఒకరు దొరకాలి. సీరియస్లీ అయితే ఇస్ దిస్ లవ్? దిస్ ఇస్ నాట్ లవ్. ఇది లవ్ మ్యారేజ్ అని కూడా చెప్పలేదు నేను. అదే ఇంకా డైరెక్ట్ ప్రపోజల్ వచ్చింది, మ్యారేజ్ చేసుకున్నారు అంతే. ప్రపోజల్ వచ్చింది, మ్యారేజ్ చేసుకున్నాను. సమ్హౌ బికాస్ దిస్ ఇస్ నాట్ లవ్ అండ్ ఆ అండర్స్టాండింగ్ ఇది లేకుండా ఇంకా అది సమ్హౌ బ్రేకప్ అయిపోయింది. సో అదే డైవర్స్ అని కూడా. సో అది ఎన్ని ఇయర్స్? ఎందుకు? ఏదైనా మైన్ మూవీ ఇష్యూస్ వల్ల లేదా పర్సనల్ ఇష్యూస్? నో పర్సనల్ ఇష్యూస్. మూవీస్ అసలు కంప్లీట్గా క్విట్ చేసుకుని వెళ్ళిపోయినా. ఓకే. ఇక్కడ లేను. ఆఫ్టర్ హంగామా ఐ వాజ్ కంప్లీట్లీ 2006 హంగామా రిలీజ్ అయింది. 2000 యా అప్పుడే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినా, కంప్లీట్ వైండ్ అప్ చేసుకుని వెళ్ళిపోయినా. ఐ డెంట్ డూ ఎనీ మూవీస్ ఆల్సో. అప్పుడే చాలా హీరోయిన్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. ఓ మీ కెరీర్ కూడా మ్యాక్స్ దాని వల్ల చాలా ఇట్లా ఉండేది. ఇంకా గ్రోత్ ఉండేది మేబీ మీరు కంటిన్యూ డెఫినెట్ గా గ్రోత్ అయితే ఉండేది, బట్ సమ్హౌ ఐ కుడెంట్ రికగ్నైజ్ మై సెల్ఫ్. ఓకే. అండ్ మీ బాబు తెలుసు మీతో పాటే ఉంటారు ఇప్పుడు, తను ఇన్ కాలేజ్ ఆర్ వాట్ ఎవర్ ఏం చదువుతాను? అవును, ఇప్పుడు కాలేజ్ చదువుతున్నాను. సూపర్. ఇప్పుడు తన ఫుల్ సపోర్ట్ మీకు ఇంకా? ఎస్ కంప్లీట్లీ. అటు చిన్నప్పటి నుంచే సపోర్ట్. అసలు చిన్నప్పుడు నేను వెన్ హీ వాజ్ 2 years old ఐ కేమ్ ఆఫ్ హియర్. మళ్ళీ నేను మహాత్మాతో స్టార్ట్ చేశాను నా రీఎంట్రీ. అండ్ అప్పటి నుంచే ఇంకా వాడు 2 years ఉన్నాడు అప్పుడు. 2 years నుంచే మామ్ ఇట్స్ ఓకే ఐ విల్ మేనేజ్ యూ గో ఫర్ షూట్ అనేవాడు. ఏంద్రా ఏంది మేనేజ్, ఏది షూట్? అసలు ఏ సపోర్ట్ లేకుండా వాడు అసలు అదైతే నేను ఉండాల్సింది, అరే వాడు ప్రతి దీంట్లో నేను ఉండాల్సింది అనిపించేది. కానీ తప్పదు, ఐ హ్యావ్ టు వర్క్ చేయాలి, సో చూసుకోవాలి కాబట్టి.